Hey, hi, hello everybody. Welcome to our channel Manastars. ఈ రోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఏ బ్రదర్ ఫ్రమ్ టాలీవుడ్ మదర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి తన సినిమాతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మనం ఎంజాయ్ చేసేలా ఫ్రమ్ ద ఫస్ట్ సినిమా నుంచి కూడా ఒక బర్నింగ్ టాపిక్స్తో ఒక బర్నింగ్ ఇష్యూస్తో ఒక బర్నింగ్ స్టార్గా ఈరోజు చాలా సినిమాలు కంప్లీట్ చేసుకుని April 25th ఈ సోదరుడు మన సోదరులందరినీ సోదరిమణులందరినీ పలకరించడానికి సోదర సినిమాతో April 25th మన ముందుకు వస్తున్నారు. మరి మీరందరూ కూడా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు ఆ సోదరులు మనతో ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకో. లెట్స్ గో. హలో, నమస్కారం సోదరులు ఇద్దరికి. సో ఎప్పుడు కూడా ఈ బ్రదర్ అనే బాండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. సో మాకు మీకు ఆ బాండింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ నుంచి స్టార్ట్. బట్ సంజోష్కి మీకు తెలియకుండా ఇంత పెద్ద జర్నీలోని ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అయింది? అంటే బిఫోర్ మేమిద్దరం పరిచయం ఉంది. ఒక హృదయకాలం తర్వాత ఒక 7-8 years నుంచి పరిచయం, యాదృచ్ఛికంగా కలిసాము. అక్కడి నుంచి జర్నీ చేస్తున్నాం. భయ్య కూడా ఇంతకుముందు సినిమా చేసాడు, బేవర్స్ అని హీరో చేసాడు. దాని తర్వాత మంచి కథ అనుకున్న టైంలో ఎవరు అనుకున్నప్పుడు అన్న మన ఇద్దరిని కలిసి చేద్దాం అని ఇలా సెట్ అయింది. అది సో డెస్టినీ మిమ్మల్ని ఇద్దరిని కలిపింది. బట్ సంజోష్ కాదు, మంచి కథ కలిపింది. అంటే మీ ఇద్దరు ఇంతకుముందే మంచి లైక్ బ్రదర్స్ లానే ఉంటాం, ట్రావెల్ అంతా ఉంటుంది. బట్ ఆ కథ సెట్ అయింది అలా చేయడానికి. గ్రేట్, బ్యూటిఫుల్. బట్ మీ జర్నీలోని బేవర్స్ తర్వాత చూసుకుంటే కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుని మళ్ళీ సోదరతో వస్తుంది. బట్ ఈ గ్యాప్కి ద మెయిన్ రీజన్ అంటే ఏంటి? గ్యాప్లో ఏం లేదండి, అంటే సరైన ప్రాజెక్టులు సెట్ కాకంటే ఆ ప్రొడక్షన్ కానీ అదంతా కానీ ఆ రిలీజ్ వర్క్ తీసుకెళ్లే వాళ్ళు లేక అటు కాన్ఫిడెన్స్ లేక ఒప్పుకోలేదు. ఇంకోటి ఒక పెద్ద డైరెక్టర్తో ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఫిలిం స్టార్ట్ అయింది ఆల్రెడీ, చేశాను. 70% షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. బట్ కొంచెం స్కెడ్యూల్ గ్యాప్లో అది బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్కి డైరెక్టర్స్కి వచ్చిన ఈగో క్లాషెస్ వచ్చి ప్రాజెక్ట్ పక్కన పడిపోయారు. సో నేను ట్రై చేశాను మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేయించాలని, కానీ నా వల్ల కాలేదు అది. సో తర్వాత కరోనా వచ్చింది మన లైఫ్లో. కరోనా తర్వాత ఇక అదే నేను కరెక్ట్ ప్రాజెక్ట్ లేకపోతే చేయాలనుకోలేదు. తర్వాత ఈ కథ సెట్ అయింది. సో ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రదర్హుడ్ ఫిలిం. సో ఇద్దరం కలిసి చేసే సిచ్యువేషన్ కలిసి వచ్చింది, చేసాం. సో ఈ అమాయకమైన అన్నికి అప్డేటెడ్ తమ్ముడికి సో ఎంత లాంగ్ గ్యాప్ ఉంటుందండి సినిమాలోని? అంటే ఇప్పుడు ఉంది కదా అన్ని గాగుల్స్ పెట్టుకున్నా సో ఎక్కడ అప్డేటెడ్ కనబడుతున్నారు మీరు అన్నీనైతే అప్డేట్ చేయడానికి ట్రై చేయలేదు ఎక్కడ కూడా? ఏది అన్న అప్డేట్ అవ్వదు కదా, అప్డేట్ బాధ్యతలు ఎక్కువ అన్నకు సినిమాలో. అప్డేట్ అవ్వడానికి టైం దొరకలేదు. మనోడికి నేనున్నా, నాకు ఊరు బరువు బాధ్యతలు, ఓ సోడా కంపెనీ, అమ్మ నాన్న ఇవన్నీ ప్రేమ తక్కువని వీటిని వదిలేవన్నాడు. బిజినెస్ చూసుకోవాలి అన్న, అంటే నేను డబ్బులు అడుగు ఇవ్వడానికి అన్న ఉన్నాడు. అన్నే మొత్తం బిజినెస్ డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని చూడాలి కదా. అందుకే లైక్ ఆ బిజీలో ఉండి అప్డేట్ అవడానికి ఊరు మట్టుకే అప్డేట్ అయ్యాడు, ఊరు దాటి అవలే కావాల్సినటువంటి అవకాశం రాలేదు, అలాంటి టైం రాలే. మనోడికి ఊర్లో ఉండే టైం లేదు, బయటికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. వీడు బయటికి వెళ్ళి బాగా చదువుకొని బాగా మంచి అభివృద్ధిలోకి రావాలనేది అన్న కోరిక, అమ్మ నాన్న కోరిక. వాళ్ళు ఏంటంటే ఒరే నేను చిన్నప్పుడు చదివించిన నువ్వు చదవలేదు, ఆడన్నా పట్నం పోయి చదువుకుంటాడు అనేటువంటి క్యారెక్టర్. సూపర్ సార్. బట్ ఇప్పుడు కూడా ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి డిఫరెన్స్ ఉండాలి అంటారు. అంటే మనకు ఆన్ స్క్రీన్ కనబడిన మనిషి ఆఫ్ స్క్రీన్ అలా ఉండరని కొన్నిసార్లు. బట్ ఆ నరసింహాచారినే డైరెక్టర్ గారు మళ్ళీ మీరు ఆన్ స్క్రీన్ తీసుకురావాలి అనుకున్నప్పుడు కొంచెం మీరు ఎంజాయ్ హ్యాపీగా ఫీల్ అయ్యారా? లేకపోతే నా రియల్ క్యారెక్టర్ కదా ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు అంటే అంతకుముందు నాకు 2 సినిమాలు జరుగుతున్నాయి. ఆ బిజీలో ఉన్న ఆ నరసింహాచారి క్యారెక్టర్లోకి రావడానికి 2-3 times పట్టింది, 2 days పట్టింది. ఓకే. అంటే మన డైలాగ్ చెప్పిన వద్దన్న యాక్టింగ్ వద్దు, జస్ట్ నార్మల్ మీరు మీ నిజ జీవితం ఎలా ఉంటుందో అలాగే ఉండాలని అది కొంచెం ఇబ్బంది అయింది నాకు. ఓకే. బట్ మార్టిన్ లూథర్ కింగ్లో కూడా మీరు ఆల్మోస్ట్ ఒక 80-90% మాకు అలాగే కనబడుతుంది చారీలాగా. సో అది మళ్ళీ ఇక్కడ కూడా మాకు అలాగే. సో దానికి దీనికి చేంజ్ ఓవర్ ఏం చేశారు సార్ మేక్ ఓవర్లో కానీ ఇందులో కానీ మీరు మెయిన్గా? అది డిఫరెంట్ అండి. ఓకే. ఇప్పుడు ఆ మార్టిన్ లూథర్ కింగ్ అనేది ఆల్రెడీ తమిళ్లో చాలామంది చూశారు. అదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ, ఇది ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మూవీ. దాంట్లో పెయిన్ వేరే ఉంటుంది, దీంట్లో పెయిన్ వేరే ఉంటుంది. దీనికి అన్నకు అందరు ఉంటారు, ఫ్యామిలీ ఉంటాడు, అక్కడ ఎవరు ఉండరుగా, అక్కడ ఎవరు ఉండరు, చెట్టు కింద కూర్చొని మనోడు. ఆ పెయిన్ వేరు, ఈ పెయిన్ వేరు. బట్ ఈ పెయిన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తో కొంచెం ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, 100% ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లైక్
మా ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ఇంకా బాగుంటుంది. ఆ ట్రైలర్లో ఇంకా ఫుల్ లెంత్ ఇది చేయలేదు కానీ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. బట్ సార్ ఎప్పుడు కూడా ఒక అప్కమింగ్ డైరెక్టర్ లేకపోతే ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్కి ఆ కరేజ్ ఆ డేర్ లోపల మంచిగా ఉంటుంది. బట్ ఆల్రెడీ మీరు సినిమా అంటే మీకు తెలుసు, సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. బట్ అలాంటప్పుడు ఒక డైరెక్టర్గా మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటుంది సార్? ఆన్ సెట్స్లో యాక్టర్స్గా ఏమైనా చేంజ్ ఓవర్స్ కానీ మేక్ ఓవర్స్ కానీ మీరు ఇద్దరు చిన్న చిన్నవి చెప్పేది? లేదు, చేంజ్ ఓవర్స్ ఏం చేయమండి. ఎందుకంటే తనే ఒకటికి 10 సార్లు ఆలోచించి ఎలా అనుకున్నప్పుడు ఆలోచిస్తారు కాబట్టి, అంటే తనకు విజన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి కథ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, ప్రతిదీ బాగానే తీస్తున్నాం అనిపిస్తుంది. అది బయటికి వెళ్తే కానీ మనం ఏంటనే చెప్పలేము. ఓకే, సో సంజయ్ మీరు అలా ఏం లేదు, మేము చేంజెస్ చెప్పేది ఏం లేదు. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఒక సీన్ డైరెక్టర్ వచ్చి అందరితో డిస్కషన్ చేసినప్పుడు యాక్టర్స్ వల్ల కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతాయి కదా, అది డైరెక్టర్ లైక్ ఆయనకు సింక్ అయితే తీసుకుంటారు, లేకపోతే లేకపోతే నాకు ఇంతే కావాలి ఇదే కావాలంటే అదే చేస్తారు. లైక్ వీఆర్ లైక్ చేంజెస్ చెప్పే ఆ సోల్లో ఎవరైతే రెడీ చేస్తారో అతను చెప్తేనే బాగుంటుంది. లైక్ మా యాక్టింగ్ మేము చేసుకొని బయటకు వస్తాం. ఇప్పుడు మీరిద్దరి మధ్యన బ్రదర్స్ ఫన్ చాలా బాగుంటుందని చెప్పారు. అది మేము రేపు థియేటర్లోనే సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. దానికన్నా ముందు బ్రదర్స్ని డామినేట్ చేసి ఫాదర్ ఉన్నారని మాకు అనిపిస్తుంది. ఆ ఫాదర్తో ర్యాపో కానీ, సో ఆయన ట్రాక్ కానీ ఏ విధంగా డిజైన్ చేశారు సార్ డైరెక్టర్ గారు? ట్రాక్ సార్ కూడా, బాబు మోహన్ సార్ కూడా 100% ఫుల్ లెంత్ ఫిలిం మొత్తం ఉంటారు ఆయన. లైక్ ఆయనని కాదు, బాబా భాస్కర్ మాస్టర్ కానీ, లైక్ ప్రభావతి గారు మదర్ కానీ, ఒక ఫ్యామిలీ మొత్తం. అంటే ఈ సినిమా ఏంటంటే ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక ఫ్యామిలీని కలిసి వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఆ కథ చూసి, వాళ్ళ కథను చూసి బయటకు వచ్చినట్టు ఉంటుంది థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు. బాబు మోహన్ సార్తో ఏంటంటే ఆయన లైక్ లెజెండరీ యాక్టర్. ఆయన ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే నేను చేసేటప్పుడు మాకు అర్థమయ్యేది, లైక్ అలా ఇలా కెమెరా పెడితే అది వేరే ఉంటుంది. అది ఒక లైక్ లెర్న్డ్ ఎ లాట్, చాలా నేర్చుకున్నాను. మాతో కూడా నిజంగా రియల్ ఫాదర్ లానే ఉండేవారు సెట్లో ఆయన. బెస్ట్ మెమరీ విత్ ఒక బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తుంది ఏది ఆయనతో, బాబు మోహన్ గారితో త్రూ అవుట్ ద జర్నీలో? అంటే లైక్ అన్నం తినిపించే సీన్, అందరం కూర్చొని అన్నం తింటుంటాం. లైక్ ఆయనకు నేను అన్నం తినిపించే సీన్ ఒకటి ఉంటుంది, ఇలా కలిపి ముద్ద పెట్టి ఆయనకు పెట్టేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత గొడవ అవుతుంది, అది మర్చిపోలేను. అది అన్నకు బాగా మెమొరబుల్. ఎందుకంటే తను పెద్ద పెద్ద యాక్టర్లతో చేశాడు, చాలా సీనియర్. మా సినిమాలు చూసి పెరిగాము, చాలా కైండ్ ఆఫ్ క్యారెక్టర్లు చేశారు గురుగారు. దీంట్లో ఒక తండ్రి క్యారెక్టర్, అంటే మా లాంటి వాళ్ళతో కూడా తండ్రి క్యారెక్టర్ లాంటి చేయడం హ్యాపీ. ఎస్, బట్ ద లెర్నింగ్ లెసన్స్ అంటే ఏముంటుంది సార్ అలాంటి ఒక సీనియర్ యాక్టర్స్తో? వాళ్ళ కామెడీ టైమింగ్ మనంతా చూసి పెరుగుతున్నప్పుడు మీరు యాక్టర్గా కామెడీ టైమింగ్ క్యాచ్ చేయాలి కాబట్టి, సో మీరు ఏమైనా నేర్చుకుని ఉంటూ ఉంటాయి సార్ వాళ్ళకి తెలియకుండా, లేకపోతే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ? అది నేర్చుకోలేని పక్కన పెడితే ప్రాక్టికల్. ఇప్పుడు మనం సరిగ్గా చేయకపోయినప్పుడు పెద్ద యాక్టర్లతో నేను చాలా మంది పనిచేసినప్పుడు, పర్లేదు నెక్స్ట్ మళ్ళీ చేద్దాం. ఎంత కోఆపరేషన్ అంటే మార్టిన్ లూథర్ కింగ్ నరేషన్తో చేశా. ఎప్పుడన్నా చిన్న నా సైడ్ నుంచే జరిగిన చెప్ప మళ్ళీ నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్. అలా గురుగారు బాబుమోహన్ గారు కూడా సేమ్ అదే, తమ్ముడు కానీ మళ్ళీ తీసుకుందాం అమ్మా, పడిపోయిందా మళ్ళీ తీసుకుందాం, ఓకే ఇలా నిజంగా పెద్ద యాక్టర్లు అందరూ. బట్ నాకైతే సపోర్ట్ చేశారు. మేబీ లైక్ వాళ్ళు అలా ఉండడం వల్లనే వాళ్ళు అంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ అయ్యారు. నేను ఫస్ట్ ఫిలిం రాజేంద్ర ప్రసాద్ గారితో చేశాను, గురువు గారు. సో సినిమా మొత్తం త్రూ అవుట్ ఉంటుంది ఈక్వల్. ఆయన కూడా హీరో లాగానే ఫిలింలో. లైక్ ఆయనతో కూడా నాకు ఎంత కంఫర్ట్ ఇచ్చారు. సంజు నీకు కావాలంటే ఇంకో టేక్ తీసుకోరా, కంగారు పడకు, నన్ను చూసి ఇంత పెద్ద ముందున్న చూసి కంగారు పడకు. సో ఓకే నా పార్ట్ నేను చేస్తున్నా, నీ పార్ట్ కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయాలి, ఇంత పెద్ద యాక్టర్ ముందుండడం కంగారు పడ, చాలా కంఫర్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఐఎమ్ వెరీ లక్కీ, అంటే అంత లెజెండరీ యాక్టర్స్తో పనిచేయడం అనేది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సార్ గురువు గారితో కానీ, ఇప్పుడు బాబు మోహన్ గారితో కానీ, ఈవెన్ ఐఎమ్ టూ లక్కీ లైక్ అన్నతో పనిచేయడం కూడా. అన్న ఎంత పర్ఫెక్షనిస్టో నాకు పని చేసినప్పుడు, బిఫోర్ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అర్థం కాలేదు, కానీ షూటింగ్ కాంబినేషన్ సీన్స్ చేసినప్పుడు చాలా బాగా. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసి నేర్చుకునే దానికంటే ప్రాక్టికల్గా చేయడం బాగా. ఇప్పుడు మనం చేస్తలేని అన్నప్పుడు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాం, ప్రాక్టికల్గా వాళ్ళతో చేస్తుంటాం కదా, అది ఇంకా తొందరగా వచ్చేస్తుంది. అది చాలా ఎంజాయ్ చేస్తాను సార్. బట్ ఆ ఫ్రీడమ్ని ఒక మెయిన్ యాక్టర్స్కి మీరు ఎలా గ్రాప్ చేసుకుంటారు సార్? డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్లోనే చాలామంది యాక్టర్స్ చేశారు, ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో బాబు. అప్పుడు ఆ ఫ్రీడమ్ని ఎలా గ్రాప్ చేసుకుంటారు సార్ ఈజీ యాక్టింగ్ రావడానికి? మనకి వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్, మనం ఏదో చేసుకోవడం కాదు. అంటే మనకు కొంచెం భయం ఉంటుంది ఏ యాక్టర్కైనా సడన్గా. అంటే ఇది చాలామంది కూడా చెప్పిన విషయమే, పెద్దవాళ్ళతో చేసినప్పుడు మనకు వాళ్ళు పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు మనకు చిన్న భయం ఉంటుంది. మళ్ళీ కొత్త వాళ్ళు చాలా చూసాం కాబట్టి
వాళ్ళు ఏంటంటే ఒకసారి మిస్ అయినప్పుడు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడతారో ఏమో, వాళ్ళు ఇబ్బంది పడితే మనకు నేర్చుకోవడానికి చూడడానికి ఏమన్నా డిసప్పాయింట్ అయిపోతాం. వాళ్ళు పర్లేదు చేద్దాం, ఇంకోటి చేద్దాం, చంపు కానీ చేద్దాము అనుకున్నప్పుడు మనకు తెలియకుండా ఒక స్పిరిట్ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ టైం కొబ్బరి మట్లో చేసినప్పుడు షకిల గారితో చేశాను. అది ఫస్ట్ చాలా భయం వేసింది. తర్వాత ఒక రోజు 2 రోజుల తర్వాత చేసిన తర్వాత ఇంకెట్లయిపోయిందంటే అమ్మ అంటే ఎరా నాన్న అంత క్లోజ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మనకు ఫ్రీ అయిపోద్ది అనమాట. బట్ ఈ 1-2 డేస్లోని ఆ లోపల చిన్న భయం ఉంటుంది కదా సార్, దాంతో చేసిన సీన్స్కి మళ్ళీ ఏమైనా రీటేక్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఏమైనా థాట్స్ వస్తుంటాయి? వాళ్ళు అప్పటికి బాగా చేయించుకుంటారుగా, మనకు వచ్చినా కానీ మనం భయపడ్డాం, మనం చేసినామని మనం అనుకొని చేసినా డైరెక్టర్ ఒప్పుకోరుగా. వీళ్ళు ఇంత కోఆపరేట్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. లేదు 100% ఇస్తారండి. లైక్ వాళ్ళకు కూడా కావాల్సిందంటే సీన్ బాగా రావాలి. సీన్ బాగా రావాలంటే ఆటోమేటిక్గా వాళ్ళెంత గొప్పగా చేశారో ఎదుటికున్నోడు కూడా బాగా చేస్తేనే సీన్ పండుద్ది. దట్ ఈస్ ద ప్రాక్టికల్ రీజన్. కాకపోతే కొన్ని చిన్న రీజన్స్ ఉండదు. ఎదుటి వ్యక్తి బిహేవియర్ నచ్చుకున్నాం, ఆపోజిట్ యాక్టర్స్ కొన్ని బిహేవియర్లో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ సెటిల్ డౌన్ అయితే మెల్లగా జర్నీలో. సార్ బట్ మీ ఇద్దరితో ఒక డిఫరెంట్ జర్నీ సార్. ఆయన ఆల్రెడీ చాలా సినిమాలు చేసి ఆడియన్స్ అందరికీ ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. బట్ మీరు ప్రతి సినిమాతో ఇంకా సంజోష్ అనే పేరు వినబడేంత వరకు మీరు ప్రూవింగ్ చేసుకుంటారు. సో బేవర్స్తో ఆల్రెడీ కొంతమందికి మీ గురించి తెలిసిన అంటే సంజోష్ అనేవాళ్ళు ఎవరికి తెలియదు, బేవర్స్ అనే సినిమా తెలుసు ప్రతి ఒక్కరికి. సో ఆ తర్వాత ఇప్పుడు సోదరాలు కాన్సెప్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి కెమెరా ఆన్ అయిన తర్వాత మీ మైండ్లో రన్ అయ్యేది ఏంటి సార్? ఇప్పుడు 10 మంది నా చుట్టూ ఉన్నారు, నా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే హౌ యూ పర్ఫార్మ్ అనేది మైండ్లో రన్ అవుతుంది? నేను ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలని ట్రై చేస్తాను. ఈ 10 మంది ఉన్నారు, పక్కన ఉన్నారు, భయపడడం ఇదంతా ఏముండదు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తా. వెళ్ళినప్పుడు చిన్నవి ఉంటాయి, అలా వచ్చేస్తారు, అలాగే ఉండడు, అది ఇబ్బంది అవుతుంది. అప్పుడప్పుడు మా వాళ్ళు అంత సీనియర్స్ కదా, ఇప్పుడు అన్న సీనియర్, రామ్మోహన్ గారు సీనియర్, వీళ్ళంతా ఇన్పుట్స్ ఇస్తుంటారు ర్యాగింగ్ చేసినట్టు, తీసుకోవాలి తప్పదు. అదే ర్యాగింగ్ బాగానే జరిగింది, చేస్తారు కదా, ర్యాగింగ్ ఉండదు, జూనియర్స్ సీనియర్ ర్యాగింగ్ చేస్తారు. బట్ ఇతను కొంచెం అప్డేటెడ్ జూనియర్ కదా సార్, ఎవరు ఏదైనా తప్పించుకోలేకపోయాడు? అప్డేటెడ్ జూనియరే, బట్ స్టిల్ వాళ్ళకు కొన్ని పాయింట్స్ ఉంటాయి కాదు. అదే అప్డేటెడ్ జూనియర్ తప్పించుకుంటాడు అనేది ఆడియన్స్ తెలుస్తుంది. స్క్రిప్ట్ విషయంలో తప్పించుకుంటా, సీన్ ఫ్లో లో తప్పించుకుంటా, వీళ్ళ దగ్గర లైవ్ లో అప్డేట్ అయినా ఒక అన్నకి తమ్ముడు, ఒక తండ్రికి బిడ్డవు, ఒక మావకు అల్లుడు, ఊరు దాటితే నువ్వు ఇది అప్డేట్. స్టిల్ వీ డిడ్ లైక్ మంచి అవుట్పుట్ వచ్చిందండి. వీఆర్ వెరీ హ్యాపీ. బ్యూటిఫుల్. బట్ బేవర్స్తోని ఆ టైంలోనే ఒక సాంగ్ తోని సినిమాకి మంచి బస్ రావడం కానీ, 75 million ప్లస్ వ్యూస్ ఎంతో ఉంది సార్. 75 million 100 200 పక్కన పెట్టండి, అది ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండిపోయింది అసలు. లిరిక్స్ అండ్ లిరిక్స్, ఆ మ్యూజిక్, ఆ వాయిస్ కూడా పాడింది సునీల్ కశ్యప్ గారు పాడారు, మ్యూజిక్ డైరెక్టర్ పాడారు. ఆ లిరిక్స్, ఆ వాయిస్ ఉండిపోయింది జనాల్లోకి. ఇప్పటికీ స్టిల్ ఆ సాంగ్ ఎంతమంది ఫ్యాన్స్. నేను ఎక్కడైనా ఏదైనా వెళ్ళినప్పుడు, ఏదో గెస్ట్ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు నేను వెళ్ళడానికి మొహమాట పడతా. అంటే నేను ఎవరికి తెలియదు బేసిక్గా, నేను సినిమా పెద్ద పాపులారిటీ లేదు ఏం లేదని, బట్ స్టేజ్ మీద పిలిచినప్పుడు బేవర్స్ మూవీ హీరో అంటే లైక్ వాళ్ళకు ఒక్క సరే ఇతను ఆ బేవర్స్ మూవీ హీరో, లైక్ ఆ సాంగ్ అంతవరకు తీసుకెళ్ళింది అన్నట్టు. లైక్ బట్ ఆ టైటిల్కి అప్పుడు ఏమైనా భయపడ్డారు సార్? ఇలాంటి ఒక టైటిల్తో వస్తున్నాం మేము బేవర్స్, కొన్నిసార్లు భయపడాల్సి వచ్చింది. కాకపోతే సబ్జెక్ట్ అదే యాప్టెంట్ టీమ్ అంతా డిసైడ్ చేసి పెట్టారు. బట్ ద ఫస్ట్ మెమరీ సాంగ్ వింటున్నప్పుడు మీరు తల్లి మీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అయ్యో అది వాళ్ళది, నేను సాంగ్ విని ఫిదా అయిపోయాయి. లైక్ ఆ ట్యూన్ విన్నాక ఫిదా అయినా, సాంగ్ లిరిక్స్ కూడా కాదు, ట్యూన్ వినే ఫిదా అయిపోయిన తర్వాత లిరిక్స్ రాసి వచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర పట్టుకొని వెళ్ళాం ఫోన్లో. ఆయన వేరే షూటింగ్లో ఉన్నారు, ఇలా సాంగ్ వచ్చింది గురువు గారు అని, బట్ నేను డైరెక్టర్ గారు పట్టుకొని వెళ్తే అది చూసి ఆయన లైక్ మామూలుగా కాదు, వెంటనే సునీల్ కశ్యప్ కాల్ చేయండి నేను మాట్లాడాలి అన్నారు. అది విని తర్వాత సునీల్ కశ్యప్ గారికి ఆయన ఫోన్ చెప్పాడు, నేను మీ ఇంటికి వచ్చి నీతో కలిసి కూర్చొని మాట్లాడతాను. ఆయన ఒకరోజు కావాలని పని పెట్టుకొని వచ్చి సునీల్ కశ్యప్ గారి ఇంటికి వచ్చి కూర్చొని చాలా అప్రిషియేట్ చేసి ఆయన్ని ఒక 1 hour ఉండి వెళ్ళిపోయారు. సూపర్ సూపర్. బట్ అన్న మెయిన్గా మీరు సోషల్ మీడియా లేకపోయినా ప్రతి ఇంట్లోనే మీరు ఉంటారు, ఏదో టైంలో మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్. బట్ సంపు అన్ని ఎందుకు దానికి దూరంగా ఉంటారు? చెప్తా త్వరలో దూరంగా. అంటే మీకు నచ్చుతుందా నచ్చదా సోషల్ మీడియా అనేది? ఓకే అండి, నచ్చుతుంది, కొంచెం చిన్న కారణాలు కొద్దిగా అదిగా ఉన్నాయి. సో కెన్ వి ఎక్స్పెక్ట్ మళ్ళీ ఫ్యూచర్? బట్ మీ స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు మీరు ఎలా అతను ట్రస్ట్ చేస్తారు?
అతని స్టోరీ నరేషనా లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇవన్నీ చెక్ చేసుకుంటారా, లేదా బ్యాక్గ్రౌండ్ ముందు చేసిన ప్రీవియస్ వర్క్స్ ఇవన్నీ ఎలా అని? ఇప్పటివరకు అవి ఏం చేసుకోలేదు, ఇప్పుడు నుంచి చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నా సినిమా అంతా మా రాజేశ్వరి తక్కువ రెండో సినిమా అవకాశం వచ్చిందని ఎంటర్టైన్మెంట్గా వేసాం ఒక సినిమా. తర్వాత మూడో సినిమా విషన్న ప్రొడక్షన్లో దాన్ని చేసి ఇంకేం ఆలోచించలేదు. తర్వాత మళ్ళీ 4 సినిమా కొబ్బరి మట్ట మళ్ళీ నా ఓన్ ప్రొడక్షన్ ప్రాబ్లం. దాని తర్వాత ఏంటంటే టకటక సినిమాలు చేయాలని, అంటే ప్రతి కథ ఒక డైరెక్టర్ మనకు చెప్పేది తను గొప్పదే అనుకుంటాడు. ఎందుకు బాగానే వేస్తారు కదా అనుకున్నా, కాకపోతే ఈ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బ్స్ జరిగినాయి. నెక్స్ట్ అవి జరగకుండా ఇప్పుడు ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ రాజేష్ అన్న షోల్డర్ని కొంచెం మిస్ అవుతారన్న ఇప్పుడన్నా? స్టార్టింగ్లో అంతా రాజేష్ అన్న మీకు బ్యాక్గ్రౌండ్ అన్ని చూసుకునే వాళ్ళు, ఈ మధ్యలో ఆయన బాగా బిజీ అవ్వడం, ఇప్పుడు ఆయన షోల్డర్ని ఏమైనా మిస్ అవుతారా కొంచెం ఏదైనా? అసలు అన్ని 100% నాకు సపోర్ట్గా ఉంటాడు. కాకపోతే తను అదేంటి బేబీ తర్వాత మళ్ళీ ఇంక నెక్స్ట్ సినిమా అదంతా ఆ బిజీలో ఉన్నాడు అన్న. ఎప్పటికీ నాకు ఏదైనా సజెషన్ కావాలన్నా, ఏదైనా కలవాలన్నా, లేకపోతే ఏంటి అనేది గన్ షాట్గా నేను ఏదైనా కొత్త పని చేయాలనుకున్నప్పుడు అన్న ఇది అని అంటే నేను సలహాలు తీసుకుంటా, ఎనీ టైం కలుస్తుండే, ప్రాబ్లం లేదు. అది మా ఇద్దరు జర్నీ బాగుంది. బయట కనపడట్లేదు కానీ చాలా గట్టిగా ఉంటుంది సార్, మ్యాగ్నెట్ లా. సో ఈ కల్ట్ డైరెక్టర్కి కల్ట్ యాక్టర్కి ఎప్పుడు చూడండి సార్ ఒక కల్ట్ సినిమా గన్ షాట్ ఉంటుంది. ఇప్పుడు అన్న బిజీగా ఉన్నాడు, కొంచెం అన్న ఫ్రీ అయితే మళ్ళీ చేస్తాం. బట్ సంజయ్ బాబు మీకు తెలుసు ఎవ్రీ ఫ్రైడే చాలా ఫిల్మ్స్ వస్తుంటాయి, అందులోని సంథింగ్ స్పెషల్గా ఉంటేనే ఆడియన్స్ టికెట్ తెంపుతున్నారు. సో ఈ సోదరాలు బ్యూటిఫుల్ ఎమోషన్స్ మాకు కనబడుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ కనబడుతుంది. మోర్ ఓవర్ దట్ ద ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన పాయింట్ కానీ ఏదైనా ఎంజాయ్ చేయాల్సిందంటే లైక్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండి. ద ఫ్యామిలీ ఎమోషన్ అనేది వెరీ కమర్షియల్ ఎమోషన్ అది. సో యాక్చువల్లీ థియేటర్కి ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమాలు చాలా తగ్గిపోయినాయి. సో వీఆర్ కాన్ఫిడెంట్ అంటే ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమా. ఇంకోటి బ్రదర్స్, ఇప్పుడు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఈ మధ్య ఎవరు కలిసి ఉండట్లేదు, ఏదో రకరకాల కారణాల వల్ల రకరకాలుగా విడిపోతున్నారు, రకరకాల ఇది ఉంది, మ్యారేజ్ అయ్యకనో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకేదో ఉంది. అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది కానీ కలిసి ఉండే సిచ్యువేషన్ లేదు. కానీ మా ఇద్దరిని చూసిన తర్వాత కొంచెం రియలైజ్ అవుతారు ఏదున్నా కలిసి ఉండాలిరా అన్నది. సో అదైతే గ్రేట్ ఎమోషన్ ఈ సినిమాలో. డెఫినెట్గా అన్నదమ్ములు అందరూ ఈ సినిమా చూస్తారని నేను కోరుకుంటున్నాను. బ్యూటిఫుల్ సార్. బట్ ఈ జర్నీలో మీకున్న మీ దగ్గర ఉన్న బ్రదర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ జర్నీ ఇలా చేస్తూ కొన్ని మనం నేర్చేసుకుంటాం ఆటోమేటిక్గా. ఎస్ ఇది మనం ఇన్ని రోజులు మిస్ అయ్యాం, మళ్ళీ ఇది చేయాలి, మన ఫ్రెండ్స్తో మాట్లాడాలి. అలా మీ లైఫ్లో ఏదైనా జరిగిందా సార్ సోదర జర్నీ మొత్తం? నాకు బేసిక్గా సిబ్లింగ్స్ ఎవరు లేరు, నో సిస్టర్స్ నో బ్రదర్స్. ఇప్పుడు అన్నయ్య బ్రదర్ ఇప్పుడు సో నాకు అదే ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. బ్రదర్ లేడు సిస్టర్ లేడు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఫస్ట్ ఫిలింతో సిస్టర్ దొరికిపోయింది, సెకండ్ ఫిలింతో బ్రదర్. ఆ రెండు ఎమోషనల్ తీర్చేసుకున్నాను. సినిమాలోనే కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. నాకు అన్నలు అక్కలు ఉన్నారు, తమ్ముడు లేడు. తమ్ముడిగా అదైతే ఉంది. నిజాన్ని చెప్తున్నా, నేను సంజయ్ శంకర్ బ్రదర్ అంటుంటా తప్ప కానీ అది ఉంది. రజా ఏంటి ఎక్కడున్నావు, ఇది కావాలంటే అన్న ఎక్కడున్నారన్నా, ఎక్కడికి రావాలి అన్న ఈ రోజులే. అది తన 100% మన విషయంలో కరెక్ట్. బ్యూటిఫుల్. ఇప్పుడు మీకు ఒక అన్న దొరకరు, మీకు తమ్ముడు దొరకరు సార్. అన్నీగా ఆయన చేపర్చిన బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయి ఆఫ్ స్క్రీన్ చెప్పండి. ఏది ఆయన అన్నయ్యగా ఎంత మంచిగా చూసుకున్నాడు తమ్ముడిని, తమ్ముడికి ఏమైనా సలహాలు ఇచ్చాడా? లేదు 100% అది మాకు ఆఫ్ స్క్రీన్ కాకుండా మా జర్నీ అనేది ఇలానే హెల్దీగా ఫ్యూచర్ లైఫ్ లాంగ్ జరగాలని కోరుకుంటున్నాను. లైక్ అంటే ఒక ఇద్దరు పర్సనల్ కనెక్ట్ అవ్వడం అనేది చాలా రేర్. అది కనెక్ట్ అయ్యాం, లైక్ వీఆర్ వెరీ పాజిటివ్ మోడ్లో ఉంటుంది. లైక్ అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సజెషన్స్ ఉంటాయి, మంచి చెడ్డ మాట్లాడుకుంటాం, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ బాగానే ఉంటాయి. ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటాం అనేది తర్వాత చెప్తాను. తమ్ముడిని ఆట పట్టించడమేనా లేకపోతే తమ్ముడికి కూడా ఇంకా అన్నీ ఎందుకే తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడైనా మళ్ళీ కలిసినప్పుడు మీరిద్దరు సినిమా చేసిండ్రు, సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, ఇంకా మీరు ఎలా కొనసాగుతున్నారని మరి మీరు ఎప్పుడో మళ్ళీ క్వశ్చన్ వచ్చే టైం వస్తుంది. అంటే సినిమా చేయకపోయినా ఎక్కడో కలిసినప్పుడు వస్తుంది. ఆ బాండింగ్ అయితే మా ఇద్దరు మధ్యలో. సార్ బట్ ఎప్పుడు కూడా సోదర అని టైటిల్ పెట్టినప్పుడు ఒక ఇద్దరు మెయిన్ బ్రదర్స్ మాకు హైలైట్ చేసినప్పుడు సో ఈ క్యారెక్టర్స్ మెయిన్గా హైలైట్ అవ్వబోతున్నాయని మాకు సినిమా ముందే తెలిసిపోతుంది. బట్ సినిమాలో మేము వెళ్ళి చూసిన తర్వాత ఈ క్యారెక్టర్స్ కూడా మీకు గుర్తుండిపోయేలా ఉంటాయి అన్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి సార్ సోదరు? మనదైతే టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. మార్టిన్ లూథర్ కింగ్ చూసిన తర్వాత అలాంటి సెటిల్డ్ క్యారెక్టర్స్. ఇప్పుడు కొబ్బరి మట్లో కూడా 3 తమ్ముళ్ళు ఉంటారు, హృదయకాలంలో కూడా తమ్ముళ్ళు ఉంటారు.
బట్ అదంతా సెంటిమెంట్గా అది వర్కౌట్ అవుతుంది అంటే ఫాదర్ మదర్ లేరు కాబట్టి. బట్ ఇంట్లో కూడా తమ్ముడు ఒక్కడే ఉంటాడు కాబట్టి అది సక్సెస్ నాకు తెలిసి బాగుంటుంది. గుర్తుండిపోతారండి సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు. అంటే ఆ సీతానగరం అనే విలేజ్లో చేసాం వరంగల్ దగ్గర. సో ఆ విలేజ్ వాళ్ళు కూడా మూవీలో యాక్ట్ చేశారు. వాళ్ళు కూడా చాలా రియలిస్టిక్గా కనపడతారు మీకు, వాళ్ళు కూడా గుర్తుండిపోతారు. సో ఇది ఇంట్రెస్టింగ్ నిజం. వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు ఏదంటే అది అప్పుడు ప్రొవైడ్, ఎడ్ల బండి కావాలంటే ఎడ్ల బండి పట్టుకొని వచ్చేవాళ్ళు. మార్నింగ్ షూటింగ్ ఉంది అంటే లైక్ పండుగ సెటప్ ఉందంటే వాళ్ళే రెడీ అయిపోయి ముగ్గులు అన్ని పట్టుకొని రెడీగా వచ్చి ముగ్గులు వేసుకొని రెడీగా ఉండేవాళ్ళు. వెరీ గ్రేట్ అది యాక్చువల్లీ. బిగ్ థ్యాంక్స్ టు దెమ్ యాక్చువల్లీ. సో ప్రతి క్యారెక్టర్ గుర్తుండే, ఈవెన్ టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లైక్ వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది రేపు పొద్దున మూవీలో చూసాక. ఈవెన్ బాబా భాస్కర్ మాస్టర్ గారి. సో అందరిది గుర్తుండిపోద్దండి. అంటే మా ఇద్దరిదని కాదు కానీ సినిమా మొత్తం ఒక ఊరెళ్ళి ఒక ఫ్యామిలీని కలిసి ఆ ఫ్యామిలీ చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ని లైక్ ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. అదైతే చెప్పారు సార్. ఇప్పుడు యాక్టర్గా సంపు గారి భయం ఆయనకి తెలుసు సార్. అంటే కొంచెం ఇన్నోసెన్స్ క్యారెక్టర్లు చేయాలి, కొంచెం కామెడీ క్యారెక్టర్లు చేయాలి, అప్పుడు ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అవుతాం. సో ఇప్పట్లోనే అప్కమింగ్ హీరోస్ అంటేనే చాలా మంది ఉన్నారు. అందులో సంజోస్ గారి మార్క్ కనబడాలన్నా సో ఇప్పుడు మీకు ఏమైనా ఐడియాలజీ వచ్చేసిందా? ఎలాంటి సినిమాలు? ఐడియా లేదు. బేసిక్గా నేను ఐఎమ్ స్ట్రిక్ట్ టు ఫ్యామిలీ ఎమోషన్స్. నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే బాగా ఇష్టం. అలాంటి సబ్జెక్ట్లో చేయలేదు. ఆ ఫ్యామిలీ ఎమోషన్లో క్లాస్ అయినా చేస్తాం, మాస్ అయినా చేస్తాం, దానికి కామెడీ అయినా చేస్తాం, దానికి వేరే ఇది లేదు. బట్ స్టిల్ నాకు అటౌట్ చూసిన తర్వాత రేపు పొద్దున ఎవరో డైరెక్టర్ అన్న ఏదైనా వేరే స్టోరీ కొత్తగా ఏదైనా రాసుకొని నన్ను అప్రోచ్ అయితే చేయడానికి రెడీగా ఉంటాను. లైక్ బేసిక్గా నాకైతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న స్క్రిప్ట్ అంటే చాలా ఇష్టం. ఓకే అన్న, మీరేమైనా పాత్ బ్రేక్ చేయాలనుకుంటున్నారా? ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ కాకుండా విలన్ టైప్ రోల్స్? 100% ఒకటి ఏంటంటే ఒక నటుడుగా ఏ క్యారెక్టర్ అయినా వినియోగించుకోవాలనే థాట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలామంది సీనియర్ యాక్టర్లు కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు చేశారు. హీరో క్యారెక్టర్ అయినా డిఫరెంట్ చేశారు. అది ఒక యాక్టర్కి ఉంటుంది. బట్ నాకు అలాగే ఉంది. కానీ టైం జర్నీ ఎలా జరుగుతుందో చూడాలి. ఎస్. బట్ మీ ఆప్షన్ ఎలా ఉంటుందని అంటే మీరు వెళ్ళి ఎవరైనా డైరెక్టర్స్ మీట్ అవుతారా, లేకపోతే మీ దగ్గరికే డైరెక్టర్స్ వస్తూ ఉంటారా? ఏంటి సర్కిల్? నేను అవుతుంటా. ఓకే. నాకు తెలిసిన డైరెక్టర్లు అందరికీ నేను టచ్లో ఉంటా. వాళ్ళు ఏదైనా సినిమా జరుగుతుంది అన్నప్పుడు ఏంటి గురుగారు మనది ఏదైనా క్యారెక్టర్ అన్నప్పుడు సరే అంటే నీ క్యారెక్టర్ ఇస్తే నీకు ప్లస్ అవ్వాలి, బాగుండాలి, ఏదో అలా ఊరికే పెట్టినవు అనకుండా వాళ్ళతో నాకు తెలిసిన డైరెక్టర్లు అందరితో ట్రావెల్ అవుతుంటా, కలుస్తుంటా, వెళ్తుంటా. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు కలుస్తుంటారు. కాకపోతే వాళ్ళకి అన్నీ సెట్ అవ్వాలి. ఇప్పుడు సినిమా అనగానే షూటింగ్ అయిపోగానే కాదు, దాని తర్వాత చాలా ఉంటుంది పబ్లిసిటీ, అదంతా ఉంటుంది. అదంతా చేసి ఉండేటట్టు ఉండాలి. ఏదో ఇప్పుడు సినిమా చేసాము అయిపోయింది ఇంకా వాళ్ళు చూసుకుంటారు అనేది కాకుండా అన్నీ కుదరాలండి. ఓకే. ఏమో సంపూర్ణ హైదరాబాద్లోనే ఉండిపోతే ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి, ఎక్కువసార్లు చూడొచ్చేమో. ఇక్కడే ఉంటా. బట్ ఏంటంటే మాకు జస్ట్ 2 hours కదా, ఒక 2-3 days ఫ్రీ ఉందంటే వెళ్ళిపోతాం అంతే తప్ప. కానీ ఉండి ఇక్కడే ఉంటాం. సంపూర్ణ సిద్దిపేటలో ఉండడం వల్ల ఎక్కువ ఇది రావట్లేదు. సిద్దిపేట విలేజ్ కి పేరు వచ్చేసింది. సిద్దిపేట పేరు అంతేనా కూడా ఎందుకు తెలుసు అండి. తర్వాత సంపూర్ణ వచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ కానీ. బట్ యూ ఎంజాయ్ దట్ అన్న. సిద్దిపేట ఈ రోజు ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడుకుంటారు డెవలప్మెంట్ లో కానీ. చాలా డెవలప్మెంట్. బట్ ఎలాంటి చేంజ్ వరకు కనబడింది మెయిన్ సిద్దిపేట విలేజ్లోని డెవలప్మెంట్ విషయంలో? డెవలప్మెంట్ పీక్స్ అండి. మీరు వెళ్ళి చూస్తే మన రంగనాయక సాగర్ కానీ, రోడ్లు కానీ, చెట్లు కానీ బాగుంటాయి. గ్రేట్. నా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద బడ్జెట్ ప్రొడక్షన్ సినిమాల్లోకి వెళ్ళి కూడా యాక్టర్స్ వచ్చారు. సో మీరు లీడ్ యాక్టర్గా వచ్చినప్పుడు బడ్జెట్ అనేది ఒక రిస్ట్రిక్షన్ ఉండొచ్చు. సో అక్కడ వాళ్ళు తెచ్చిన క్వాలిటీ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆన్సెట్స్లోకి వచ్చిన తర్వాత మీరు ఆ ఇన్పుట్స్ ఏమైనా ఇక్కడ యాడ్ చేస్తారా? వాళ్ళు ఎలాంటివి చేస్తున్నారు, మనం కూడా ఇలా చేస్తే మనం తక్కువ కదా. ఓకే, అది మనకు ఉంటుంది. కానీ అది పాసిబుల్ కానప్పుడు ఏం చేస్తాం? ఉన్నదాంతో ఎలా తీసుకుంటాం. అంతే కదా సంజయ్ అన్నం అంటూ. అదే కదా. లైక్ ఇప్పుడు ఓవరాల్గా యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడక్షన్ కానీ బిఫోర్ అంటే కెమెరా వెనక ఎన్ని కష్టాలు పడుతున్నా పక్కన పెడితే చూసే అవుట్పుట్ ఎలా తీసుకొస్తున్నా అన్నది ఇంపార్టెంట్. క్వాలిటీ ఉందా, ఇది ఆడియన్స్ చూసే కంటెంట్ అవుద్దా లేదా అనేది మా ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. లైక్ వెరీ గుడ్. లైక్ నాకైతే మేమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాం. మచ్ గ్రేట్గా తీసాము. అలాగే వచ్చింది. అంటే ఆ అవుట్పుట్ రావడానికి ట్రై చేస్తాం. ఇంకా పెద్ద ప్రొడక్షన్ అంటే అవన్నీ వేరే ఉంటాయి, చిన్న ప్రొడక్షన్ అంటే కొన్ని కష్టాలు ఉంటాయి అని భరించాలి. బట్ అన్న మీకంటే ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయింది కదా, సో దాని గురించి ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ చేస్తారా?
నా ఆడియన్స్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఇలాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నేను ఎలాంటి సినిమాలు తీయాలి, దాని గురించి ఆలోచిస్తుంటా. బట్ దానికి ఏదైనా అన్నీ సెట్ అవ్వవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బ్రదర్, హృదయకాలం 100% నవ్విచ్చాం. ఓకే, దాని తర్వాత సేమ్ కొబ్బరి మట్ట కూడా 100% నవ్వుకున్నాను. మనం వాళ్ళకి 50, 60, 70 ఇస్తే సరిపోవట్లేదు. దానివల్ల ఇది ప్రాబ్లం అవుతుంది. మిగతా అన్నీ ఏం చేసాంటే అవి బాగా అయినాయి కదా, సరే అలాగే ఇంక మనం ఆ కైండ్ ఆఫ్ అలా చేస్తే అవుతుంది అంటే అవ్వట్లా. ఎందుకంటే అవి రెండు అంత బాగా ఆడడానికి మెయిన్ కారణం ఏంటంటే రాయసన్న పెన్ను రైటింగ్ బలం. మనం చేసిందంతా ఆయన చెప్పింది చేసా, తన డైలాగ్ రాసే విధానం కానీ అంత బాగా, మళ్ళీ అంత బాగా కదంటే వీళ్ళ స్టైలు వీళ్ళు రాస్తారు, అన్న స్టైల్లో అన్న రాసి నిలబెట్టాడు. కానీ ఆడియన్స్ నుంచి వచ్చే ఒక డ్రాబ్యాక్ పాయింట్ ఏంటో తెలుసా, సంపు అన్న టీం అంతా ఏదైనా ఉందంటే సంపు అన్న ఫోన్ ఒకటే, అలా సంపు అన్న ఫోన్తో మొత్తం అన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు కష్టపడి. సో అన్నకంటే ఒక టీం క్రియేట్ చేసుకుంటే ఏమో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కొంచెం క్లియర్ అవుతాయేమో. అంటే ఉంది, కాకపోతే వాళ్ళు అంతా నేను వాడలేకపోతున్నాను. ఇప్పుడు నాకు ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ భయ్య అంటే నాకు క్లోజ్గా మన వాళ్ళు అన్నట్టుగా చేశారు. ఈ సినిమా కూడా అంతే. ఇప్పుడు సంజేష్ భయ్య ఉన్నాడు, డైరెక్టరు భయ్యకి బాగా క్లోజ్, ప్రొడ్యూసర్ భయ్యకి బాగా క్లోజ్. నాకేంటి మేము సంజేష్ మనం కలిసి చేస్తాం, ఇంకా మళ్ళీ నేను ఎవరినో అడ్జస్ట్ చేయడం ఎందుకు, అదంతా వాళ్ళు కూడా అలాగే కనెక్ట్ అయ్యారు, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అలా వెళ్తున్నాయి. బట్ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా నెక్స్ట్ టైం నుంచి ప్లాన్ చేద్దాం. సేమ్ క్వశ్చన్ అన్న, వాట్ అబౌట్ యు? అంటే సోషల్ మీడియాలో ఉండాలి, పిఆర్ టీమ్ అంటుంది, ఎంత ఉంటాయి. నేను ఇప్పుడు అంత బిజీ యాక్టర్ ఏం కాదు కదా, నేను చూసుకోవచ్చు, నా పని నేను చూసుకున్నా, చాలా ఖాళీగా ఉంటున్నా. యాక్చువల్లీ బిజీ యాక్టర్ అయినాక ఆటోమేటిక్గా టీమ్ వస్తుంది, వీ షుడ్ పే దెమ్ కదా, మళ్ళీ వాళ్ళకు శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి, లేనిపోయిన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. బిజీగా అయినప్పుడు మనం కొంచెం రెమ్యునరేషన్ తీసుకునేటప్పుడు గట్టిగా అన్ని మెయింటైన్ చేయొచ్చు. యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లీడ్ యాక్టర్స్ ఏనన్నా, లేకపోతే మంచి మంచి పెద్ద సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చాయి? ఆ సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ వస్తే చేస్తాం. బట్ ఎనీ క్యారెక్టర్స్ లుక్అప్, మీరు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే నాకు రిఫరెన్స్ లాగా ఏదైనా చెప్పుకోవడానికి? రెఫరెన్స్లు ఏం లేదండి, మనం సూట్ అవుతాం, చేయగలుగుతాం, వాళ్ళ అవతల నమ్మితే చేసేస్తాం అంతే. అండ్ ఫైనల్లీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సోదర. ఈ సోదర ఎంత మా మనసులో ఆకట్టుకుంటుంది, ఎంత తృప్తిపరుస్తుంది మిమ్మల్ని? నేను చెప్పాలా, సంజయ్ అని చెప్తారు ఫస్ట్. ఆల్రెడీ చెప్పే కదా, లైక్ ఒక పల్లెటూరుకి వెళ్ళి ఒక ఫ్యామిలీని కలిసి వచ్చినట్టు ఉంటుందని. యాక్చువల్గా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి సినిమా చూడాలి, చూసి ఒక మంచి మా ఫ్యామిలీని కలిసి ఆ ఫ్యామిలీలో ఉన్న ఇన్సిడెంట్స్ని కలిసి మా లైఫ్ని చూసి బయటికి రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా అందరిని ఎంజాయ్ చేపిస్తుంది, అందరిని అలరిస్తుంది కూడా. ఎమోషనల్గా అన్న సీన్లు ఏడిపిస్తాయి కొన్ని, ఆ ఏడిపించే సీన్స్ కూడా చాలా సర్ప్రైజ్గా ఉంటాయి. అన్న అంటే ఆ సెటిల్డ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా గొప్పగా ఉంటుంది, లైక్ ఆడియన్స్ సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, అది మాత్రం చెప్పగలుగుతాను. బ్యూటిఫుల్. మిమ్మల్ని అడిగే బదులు ఒక 2 క్వశ్చన్స్ లాస్ట్. మెయిన్గా ప్రతి తెలుగు హీరోల్లో ఉన్న ప్రతి హీరోకి నచ్చిన ఒకే ఒక్క హీరో సంపు అన్న. ఎవరన్నా అలా అనుకుంటుంటారు, బట్ మీకు బాగా క్లోజ్ అయిన ఒక్క హీరో, ఎప్పుడైనా వెళ్ళి కలిసేటట్టు, ఎవరైనా మంచిగా మాట్లాడినట్టు, కనబడగానే మంచిగా ఒక్క హీరో. ప్రతి మా మ్యాక్సిమం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం వెళ్ళి కలవడానికి వాళ్ళ సిచ్యువేషన్ మనకు తెలియదు, వాళ్ళ షెడ్యూల్ ఏంటి ఏంది అనేది. కానీ ఒక 5-6 హీరోలనే నేను మెసేజ్ పెడితే రిప్లై ఇస్తారు, ఎలా ఉన్నావు ఏంటి ఏంటని. మిగతా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు వాళ్ళు. మనం ఇక్కడ కనపడ్డా కానీ ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు ఇండస్ట్రీలో అందరూ చాలా, మీరు అన్నట్టుగా సంపు అంటే మనోడు. అలాగే వీళ్ళు ఎంతో ఓన్ చేసుకున్నారు. మన లెక్క ఏంటంటే అందరు హీరోల అభిమానుల ఆప్షన్లో కూడా మనం ఉన్నాం, అది మన గుడ్ లక్. సో ఆ 2 to 4 యాక్టర్స్ ఎవరై ఉంటారు, మెసేజ్ పెట్టగానే వెంటనే బాగున్నారు, చాలామంది ఇస్తారు. చాలామంది అంటే ఒక్కరని కాదు, ఒక 7-8 మంది హీరోలు కనీసం ఒక 1 hour 2 hours హాయ్ సంపు అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో బిగ్ బాస్తో ఒకటి పాజిటివ్ డిసప్పాయింట్ అయిందన్న, ఆడియన్స్కి మేము డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోవడం. బట్ పాజిటివ్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో సంపు అని మంచి ర్యాప్ అయ్యారు. సో ఆ బాండింగ్ ఎలా క్రియేట్ అయింది, ఈ జర్నీ అంతా ఎలా అనేది? ఫైన్. ఎందుకంటే మన అమాయకత్వం అన్నకు లైవ్లో తెలిసింది అనమాట. అబ్బా ఇంత ఇది నాకు బయటకు వచ్చే కూడా ఎందుకు వెళ్ళామంటే అన్న నాకేదో జస్ట్ ఇదంతా పల్లె, అది సెట్ అవ్వలేదు, లైట్స్ సెంట్రల్ ఏసీ అదంతా అవ్వలేదు అన్న. ఓకే అన్నాడు. కానీ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే నేను సంపూర్ణ బాబు అవ్వడం ఎంత అదృష్టమో దాంట్లో నుంచి వెనక్కి రావడం అంత దురదృష్టం. ఎందుకంటే ఓసారి అవకాశం భగవంతుడు ఇచ్చినా మనకు సెట్ అవ్వదు అనేది నా లైఫ్లో జరిగింది. ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఉందంటే నా అంతలో నేను రావడం,
అది నేను ఎప్పుడు మీ చాలామంది అడుగుతుంటారు మీకు బాధ అనిపించిన విషయం అంటే నేను ఎక్కడ చెప్పలేను. నేను ఎప్పుడు బాగా క్యాజువల్ తీసుకుంటా. కానీ నేను నిజంగా హార్ట్ఫుల్గా బాధపడ్డది అంటే నేను దాంట్లో వచ్చాక తెలిసింది. అంటే ఎంత వాళ్ళ జనాలు ఎంత ఓన్ చేసుకున్నారు. నేనైతే అట్లా ఇంకా తిట్టేవాళ్ళు, ఏంటి ఎలా అలా ఎలా వస్తావు, నువ్వు ఉంటావు అనుకున్నావు, అమ్ము భయమేసేది. అది మన బ్యాడ్ లక్ దానికి. సో ఫైనల్లీ సోదరా గురించి మీ మాటల్లో. థ్యాంక్ యూ అండి. ఒక చక్కటి కుటుంబ కథా చిత్రంతో ఈ నెల 25 అంటే ఇంకొక 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ నుంచి ఆదరించడం మీ అందరూ ఈ సోదర మూవీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సంజయ్ సోదరుగా నటించా. థ్యాంక్ యూ సో మచ్. సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. సో సంజోష్ అండ్ సంపూర్ణేష్, సో ఇవి చాలా మంచిగా వినబడబోతున్నాయి April 25th. సో వీఆర్ ఈగర్లీ 100% ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి కంటెంట్స్తో వస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.